we are studying the end time events, chronological events, అంటే ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా జరుగుతుంది అనేది మనము నోట్ చేసుకుంటున్నాం. అందుకే మరి ఈ సమయంలో మరి మనం సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ గమనిస్తుంటే ఏంటి, మనము మన జీవితాలు ఎలా ఉన్నాయని మనం పరీక్షించుకుంటుండాలి. వీ హ్యావ్ టు రీఎగ్జామిన్ అవర్ లైఫ్స్ అండ్ బి రెడీ ఫర్ హిస్ కింగ్డమ్. ర్యాప్చర్ అనేది మనం చూస్తున్నాం. మరి వేర్ డిడ్ వి కమ్ లాస్ట్ వీక్? ఎంతమందికి జ్ఞాపకం ఉంది? మరి లాస్ట్ వీక్ ఎక్కడ దాకా వచ్చినాం? ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలని గమనించినాము. ఎత్తబడినాక ఎక్కడికి వెళ్తాం మనము? మరి మనము పైకి వెళ్తాము. మరి యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆకాశం నుంచి మరి పరలోకం నుంచి దిగి వస్తాడు. హీ విల్ స్టెప్ డౌన్ టు రిసీవ్ హిస్ బ్రైడ్. ఆయన పెళ్లి కుమార్తెను స్వీకరించడానికి మరి రిసీవ్ చేసుకోవడానికి మరి మధ్యాకాశంలోకి వస్తాడు. మరి మనం అందరం కూడా అతనితోటి ఇక సదాకాలం ఉంటామని మనము ధ్యానించినాం. నోటీస్ దాట్. ఆ తర్వాత మనము అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుంది అక్కడ? మరి క్రీస్తు న్యాయపీఠం జరుగుతుంది. క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి చెప్పాలా? యంగ్స్టర్స్ షుడ్ టెల్ మీ. జడ్జ్మెంట్ అంటే ఏం జడ్జ్మెంట్ జరుగుతుంది? ఐ డెంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ లాస్ట్ వీక్. ఎక్స్ప్లెయిన్ చేసినా లేదా? ఏమవుతుంది అక్కడ? వాట్ విల్ హ్యాపెన్? క్రీస్తు న్యాయపీఠం అంటే మరి ఎవరు వెళ్తారు అక్కడికి వెళ్తారు? దేవుని క్రీస్తుతో ఎవరు వెళ్తారు? సంఘము వెళ్తుంది. సంఘము వెళ్తుంది. ఇప్పుడు ఒకటి చాలా అంటే ఎక్కడి నుంచి అంటే నేను ఐ డోంట్ వాంట్ గో ఇంటు ది హిస్టరీ, కానీ క్రీస్తు దగ్గరికి సంఘం వెళ్ళినప్పుడు మరి అందరికి ఒకటే విధమైన బహుమానాలు ఉంటాయా? మరి ఒక్కొక్కరికి వేరే వేరే బహుమానాలు ఉంటాయా? ఇవి క్లియర్గా ఉండాలా? ఇప్పుడు పరలోక రాజ్యానికి అందరం వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం వెళ్తాము మరి క్రీస్తు దగ్గరికి. మరి నాకు మీకు పక్కన ఉన్న వాళ్ళకి ఒకటే బహుమానం ఉంటుందా, వేరే వేరేగా ఉంటుందా? ఎందుకు? ఎవరి క్రియలు చెప్పున వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. అకార్డింగ్ టు యువర్ డీడ్స్ యూ విల్ బీ అవార్డెడ్. అందుకే మనం అక్కడి కోసమే ఇక్కడి నుంచే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్టార్ట్ ఎర్నింగ్ అవర్ రివార్డ్స్. వీ హ్యావ్ టు విన్ అవర్ రివార్డ్స్. అక్కడ మ్యారేజ్ సప్పర్ అవుతుంది. మరి గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. మరి అక్కడిని మనం సిద్ధపరచబడతాము. అండ్ దెన్ అక్కడ మనను ఏం చేస్తుంటాడు? 1000 సంవత్సరాల యుగానికి మనను సిద్ధపరుస్తాడు. హీ విల్ బీ మేకింగ్ అస్ రెడీ ఫర్ ద 1000-year reign. ఎందుకు? మనం అందరము అక్కడ ఆయనతోటి ఏం చేస్తామంట? సంఘం ఏం చేస్తుంది? దే రీన్ విత్ హిమ్. మనం ఏం చేస్తున్నాం? అక్కడ పరిపాలించబోతున్నాం. అందుకే మనము చేసిన క్రియలు బట్టి మనకు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, అవార్డ్స్ ఇస్తాడు. అందుకే మరి ఏ విధంగా మనం దేవునితో ఉంటున్నాము అనేది మనం మరి మనము ఉండాలి. అందుకే యేసు ప్రభు ఉపమానాలు చెప్పినప్పుడు ఆయన చాలా మటుకు మరి ఆయన వచ్చే రాజ్యం గురించి చెప్పినాడు. ఏదొకటి 10 virgins, 10 కన్యకల ఉపమానము చెప్పినాడు. ఏమని చెప్పినాడు? సిద్ధంగా ఉంటే ప్రవేశిస్తారు. మరి అతను ఇచ్చిన మరి ఇంకోటి ఏం చెప్పినాడు? ఒక యజమానుడు దూర దేశానికి వెళ్తున్నప్పుడు మరి ఏం చేసినాడు? అందరికీ ఆయన పనివారిని పిలిచి ఏం చేసినాడు? హీ హాస్ గివెన్ డిఫరెంట్ టాలెంట్స్. ఒక్కొక్కరికి కొన్ని తలంతులు ఇచ్చి వెళ్ళినాడు. అప్పుడు ఒకరికి 5 ఇచ్చినాడు. 5 ఇచ్చిన ఏం చేసినాడు అతను? ఇంకా 5ని మరి అతను సంపాదించుకొని ఉన్నాడు. ఒకతనికి 3 ఇచ్చినాడు. అతను ఏం చేసినాడు? ఇంకా 3 సంపాదించుకొని ఉన్నాడు. ఆ విధంగా ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చినాడు. మనకు కూడా ఏం చేస్తున్నాడు? మనకు కూడా ఒక బాధ్యతలు ఇచ్చినాడు. మన కుటుంబంలోనో, మన ఉద్యోగం దగ్గరనో, మన సంఘంలో, మరి మన స్కూల్లో, కాలేజ్లో కూడా మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చినాడు. అక్కడ ఉన్నంత సమయం ఏం చేస్తున్నాడు? మనము అతనికి సాక్షులుగా, అతనికి విట్నెసెస్గా మనము ఆయన రాజ్యం కోసము మనము మాదిరిగా ఉండాలని కోరుకొని ఉన్నాడు. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
అవన్నీ కూడా లైట్గా తీసుకోకండి. ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్. డు నాట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకు అంటే సమయము మరి ఇంకా లేదు అని గమనిస్తున్నాం. ద టైమ్ ఈజ్ స్పిన్నింగ్ ఆఫ్. ఒకటి గమనిస్తే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుతాం మనం. అవి ఆల్ రెడ్ మత్తయి సువార్త 24వ అధ్యాయం, మాథ్యూ 24th చాప్టర్. దాంట్లో ఏముంది? మరి శిష్యులు అతని దగ్గరికి వెళ్ళి అడిగినారు ఏమని, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, మరి ఇవన్నీ కూడా జరగడానికి సమయం ఎప్పుడు ఉన్నప్పుడు ఆయన మరి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీ హస్ టాకెన్ అబౌట్ ఫ్యూ థింగ్స్ లైక్ వాట్? యుద్ధముల గురించి, ఒకటి కరువుల గురించి, ఒకటి పెస్టిలెన్సెస్. పెస్టిలెన్సెస్ అంటే ఏంటి? వ్యాధుల, పెస్టిలెన్సెస్ అండ్ ఫెమైన్. పెస్టిలెన్సెస్ అంటాడు. మనము అవన్నీ కూడా చూస్తుంటే గత 60 సంవత్సరాలలో ఏమి గమనించవచ్చు అంటే హెచ్ఐవి అనేది మొదలైంది. ఎప్పుడు లేని హెచ్ఐవి స్టార్ట్ అయింది. ఎయిడ్స్ అనేది స్టార్ట్ అయింది. ఇబోలా అనేది స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా మరి ఎప్పుడు లేని, వీటికి మందులు కూడా లేవు. ఆ తర్వాత ఏమైంది? సడన్గా మన కరోనా వచ్చింది, కోవిడ్ అనేది వచ్చింది. చూడండి, అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఇవన్నీ కూడా చూస్తుంటే తీవ్రతలో ఎక్కువ జరిగిపోయినాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటే మరి మనం గమనిస్తున్నాం ఏంటి? అరే సడన్గా ఇవన్నీ ఎర్త్ క్వేక్స్ అనేది ఎక్కువైపోయినాయి. లాస్ట్ 60 years ముందు చూస్తే అంట, వాళ్ళ సంవత్సరం 1960 దాకా చూస్తే సంవత్సరానికి 4000 ఎర్త్ క్వేక్స్ జరిగితే నెక్స్ట్ 15 yearsకి చూస్తే 14,000 ఎర్త్ క్వేక్స్ జరిగినాయి అంట. 10,000 more ఎర్త్ క్వేక్స్. ఇప్పుడు ఏం చూస్తున్నాం? యుద్ధాలు చూస్తున్నాం. వీఆర్ సీయింగ్. ఎప్పుడు మనము మరి ఇక్కడ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు, మరి నిరంజన్ బ్రదర్, మరి కృష్ణ అంకుల్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ యవన కాలంలో యుద్ధాలు ఎప్పుడు చూడలేదే. నెవర్ హ్యావ్ దే సీన్ దిస్ కైండ్ ఆఫ్ వార్స్. మా అమ్మ వాళ్ళు ఉన్నారు, ఆంటీ వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ చూసినారు యుద్ధాలు? ఎప్పుడు చూసినారు ఇట్లాంటి యుద్ధాలు? రోజుకి ఇంతమంది మరణించడం, వాళ్ళ బాంబ్స్ రావడము, టెక్నాలజీ అలా డెవలప్ కావడము, నథింగ్. సడన్గా ఏం చూస్తున్నాం? దెర్ ఇస్ దిస్ సడన్ స్పాట్. అంటే ఏంటి? ఎలా ఉంటుంది? మనం ఇంకోటి కూడా గమనించుకోవాలి. ఇక్కడ ఏంటంటే వాక్యం ఇంకోటి టెల్స్ ఇస్ వెరీ క్లియర్లీ అబౌట్ ది బర్త్ ప్యాంగ్స్. ఏముంటుంది? బర్త్ ప్యాంగ్స్ అంటే ఏంటి తెలుగులో? గర్భిణీ స్త్రీకి వచ్చే ప్రసవ వేదనలు అంటాడు. ఎందుకన్నాడు? అది రోజు ఇప్పుడు ప్రసవానికి దగ్గరికి వెళ్తున్నప్పుడు యాజ్ షీ నియర్స్ అ డెలివరీ ఏమవుతుంటుంది? ఆమెకు నొప్పులు ఎక్కువ అవుతుంటాయి, తీవ్రత కూడా ఎక్కువ అవుతుంటుంది. దట్ బౌట్స్ విల్ ఇంక్రీజ్, ద పెయిన్ విల్ ఇంక్రీజ్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పెయిన్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్. అంటే ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ అవుతుంది. ఆ విధంగానే వీ కెన్ నోటీస్ దట్ ఎవ్రీడే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ. ఇంకోటి ఏం చూస్తున్నాము? ఎకనామిక్ డిఫరెన్సియేషన్ వస్తుంది. సడన్గా దేర్ ఆర్ సో మెనీ. స్విగ్గీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు స్విగ్గీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. స్విగ్గీలో మీకు తెలుసా? స్విగ్గీ తెలుసా? ఎవరెవరికి తెలుసు స్విగ్గీ? అందరికీ తెలుసు. ఇప్పుడు అందరు అక్కడి నుంచే తెచ్చుకుంటున్నారు, అవునా? దాంట్లో పని వాళ్ళు కొందరు అప్పుడు ఏం షేర్స్ ఇచ్చినారంట. ఫస్ట్లో ఉన్న వాళ్ళు అదేం కంపెనీ అనుకున్నారు అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ 500 ఎంప్లాయీస్ ఆర్ కరోర్పతీస్. అప్పుడు వాళ్ళకు షేర్స్ ఇచ్చినందుకు ఆ డెలివరీ బాయ్స్ మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏంటి? కరోర్పతి. అంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు కంపెనీ. 4,000 million కంపెనీ అయిపోయింది అది. ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ కంపెనీ నా. అంటే ఆ విధంగా ఏమైపోయింది? ఆ డిఫరెన్సియేషన్ సడన్గా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ ఎర్నింగ్ మచ్. కొందరికి ఇక మనకేంటి డబ్బులే లేవు, కొందరేమో అంత. అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఏంటి డిఫరెన్సియేషన్ ఇన్ ద సొసైటీ. సమాజంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి మధ్యలో భేదాలు చాలా అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కేయాస్. మానవులు ఏం చేస్తున్నారు? ఒకరినొకరు సహింపలేని పరిస్థితిలో ఉంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు సహించలేకపోతున్నారు. మతాలు, రంగు, ఇంకేంటి భాష, ఇవన్నీ మీద కూడా ఏం చేస్తున్నారు? ఒకరినొకరు సహింపలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే భయం కాదమ్మా పద్మ? మన పిల్లలు ఏ విధంగా పెరుగుతారో, ఏ విధంగా ఇదవుతారో అనేది చాలా భయం నాకైతే. పిల్లలు ఏంటి రేపు మనం ఎన్ని రోజులు ఉంటామో, కానీ మన పిల్లలు ఏ విధంగా మరి ఈ లోకంలో జీవిస్తారో అన్నది ఒక భయం, ఫియర్. అంటే భయపడద్దు, మన దేవుడు మనతో ఉన్నాడు. కానీ మన దేవుడు ఏం చెప్పినాడు? మరి మీరు సిద్ధంగా ఉండండి, మీరు ఎప్పటికైనా మరి సిద్ధంగా ఉంటే ఏమవుతుంది? మీరు ఆ శ్రమకాలం నుంచి మిమ్మల్ని నేను తప్పిస్తా అని ఒక వాగ్దానం ఇచ్చినాడు. హీ విల్ సేవ్ అస్ ఫ్రమ్ ద డే ఆఫ్ వ్రాత్. సో హీ హెస్ ప్రామిస్డ్ అస్ దట్. అందుకే మనం ఏమవుతాము? మనం అక్కడ నుంచి దేవుడు మనను తప్పిస్తానని అన్నాడు.
అందుకే మనం ఏం చేయాలా? సిద్ధంగా ఉంటూ పాపంని మనం ఏం చేస్తుండాలా? ఎదిరిస్తూ ఎటువంటి రాజీ పడకుండా జీవించాలి. మరి ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏమవుతుంది? మనము అక్కడ పరలోక రాజ్యంలో ఉంటే అతనితో ఉన్నప్పుడు మరి లోకంలో ఏమవుతుంది? శ్రమకాలం అనేది మొదలవుతుంటుంది. దిల్ బి ఎ టైమ్ ఆఫ్ ట్రిబులేషన్. ఈ శ్రమకాలములో ప్రకటన గ్రంథం ఎంతమంది చదివినారు ఇప్పటిదాకా? ఎంతమంది చదివినారు? అందరం చదివినాం. వి ఆల్రెడీ. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ us have understood రెవల్యూషన్? చాలా కష్టం అది అర్థం చేసుకోవడానికి కదా, చాలా కష్టం. మరి ఐ విల్ జస్ట్ షో యూ ఏ డయాగ్రామ్. నేను అయినాక ఇవన్నీ వస్తాను. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? క్రీస్తు మరి అతని గురించి చెప్తున్నాడు. ఈజ్ రెవల్యూషన్లో ఈజ్ టాకింగ్ అబౌట్ హిస్ మరి యోహాను తోటి అతని రెవల్యూషన్ ఆయన చెప్తున్నాడు ఏం జరగబోతుందో. మరి 2-3 అధ్యాయాలలో మనం ఏం చేస్తున్నాం? అక్కడ 7 సంఘాలకు ఏం చేస్తున్నాడు? లెటర్స్ టు ది 7 చర్చెస్కి రాసినట్లు మనం చూస్తున్నాం. సంఘానికి రాస్తున్నట్టు చూస్తున్నాం. ఈ 7 సంఘాలకు రాసినవన్నీ ఎక్కడుంటాయి? ఇన్ ద 1st, 2nd and 3rd చాప్టర్లో ఉంటాయి. 2nd and 3rd చాప్టర్లో అయినాక 4th and 5th చాప్టర్లో సంఘం ఎత్తబడడం విషయంలో ఉంటుంది. ఆ తర్వాత సంఘం అనేది మళ్ళీ ఎక్కడ కూడా ప్రకటన గ్రంథంలో ఉండదు. గమనించి చదవండి, ప్రకటన గ్రంథము ఉండదు. దే విల్ నెవర్ బీ ఎ మెన్షన్ ఆఫ్ ద చర్చ్ బికాస్ చర్చ్ ఈజ్ నౌ విత్ ద లార్డ్ ఇన్ హెవెన్. ఓకే, సంఘం ఉండదు. ఆ తర్వాత ఏముంటుంది? మరి 6 నుంచి 18 అధ్యాయాల మధ్యలో శ్రమకాలం గురించి రాసి ఉంటుంది. 6 నుంచి 18 దగ్గర ఏముంటుంది? దిల్ బి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబులేషన్. మరి ఆ తర్వాత ఏమవుతుంది? 19వ అధ్యాయంలో మరి సంఘము క్రీస్తుతోటి ఏం చేస్తుంది? తిరిగి లోకానికి తిరిగి వస్తుంది. దిల్ బి ద గ్రేట్ సెకండ్ కమింగ్. దేవుని రెండో రాకడ 19వ అధ్యాయంలో ఉంటుంది. సో దిస్ ఇస్ ద బ్రేక్ డౌన్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎ బ్రీఫ్. అంటే కొంచెం షార్ట్గా నేను మరి బ్రీఫ్గా ఇస్తున్నాను. మరి చాప్టర్ 19లో ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ గివెన్ అలాంగ్ విత్ ది చర్చ్. సరేనా? ఇంకోటి కూడా మనం ఏం గమనిస్తున్నామంటే ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. దిల్ బి 1000 year రూల్. అది ఎక్కడ జరుగుతుంది? ఈ భూమి మీదనే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అది? ఈ భూమి మీద. ఎవరెవరు ఉంటారు అక్కడ? ఎవరెవరు ఉంటారు? యేసు ప్రభుతో తిరిగి వచ్చిన సంఘము, అవునా? సంఘము, ఇంకా ఈ 1000 సంవత్సరములలో మరి ఎవరుంటారు? మరి అతని కోసము జీవించిన వాళ్ళని ఏం చేస్తాడంట? బిహేడ్ చేస్తాడంట. ఏం చేస్తాడు ఇతను? దే బిహేడ్. మార్టియర్స్ ఉంటారు చాలామంది. ఇప్పుడు మనలో ఎంతమంది ఎంత పడతాం? ఇప్పుడు ఎంతమంది గ్యారంటీ ఉంది? ఛాన్స్ రోజు ఇదే సోది నాది. సిద్ధంగా ఉండండి నా ఏడుపు ఇదే. కానీ చేయలేపడానికి కూడా భయపడుతున్నారు. సిద్ధంగా లేరా? మరి చేయలేపండి. సరే, చేయలేపని వాళ్ళు ఏమవుతారు? ఇక్కడనే ఉండిపోతారు. ఆ చేయలేపని వారికి ఏమవుతుంది అప్పుడు? అరే డాడీ వెళ్ళిపోయాడు, అరే మమ్మీ వెళ్ళిపోయింది, అరే అక్క వెళ్ళిపోయింది, అరే ఆంటీ వెళ్ళిపోయింది, మేము ఉండిపోయినామే అని ఏమవుతారు? వాళ్ళు భయపడి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక నిర్ణయం తీసుకుంటారు. అమ్మో అన్ని చెప్పినవన్నీ కూడా నిజంగానే అవుతున్నాయి, ఇక నేను కాంప్రమైజ్ కావద్దని ఏం చేస్తారు? వాళ్ళు దేవుని కోసమే జీవిస్తారు. అవునా? వాళ్ళకి తెలుసు. ఎందుకు? మంచిగున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు, మేము ఇప్పుడు సరి కాకపోతే నరకానికే వెళ్తామని ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు దేవుని కోసం పోరాడతారు. దేవుని కోసం వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు శిరస్సు ఏమంటారు దాన్ని?
You remove that verse. ఏమంటారు దాన్ని? నేను ఇచ్చిన కదా వర్స్, అది నేను వేరే దగ్గర నోట్ చేసుకున్నాను. ఆల్ దోస్ హూ ఆర్ బిహెడెడ్, చెప్తున్నా, at Revelation 20th chapter 4th verse. అంతటా, no, I cannot. అంతటా సింహాసనములను చూచితిని, ఆసీనులై ఉండువారికి చేయుటకు అధికారము ఇయ్యబడను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక. ఇప్పుడు ఈ శ్రమకాలంలో ఏముంటుంది? ఒక మృగము ఉంటుంది. దిల్ బి ఏ బీస్ట్ విల్ బి రూలింగ్. దానికి నమస్కారము చేయక తమ నొసలయందు దాని చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని. అంటే ఏంటి? ఆ సమయంలో ఏమంటారు? మిమ్మల్ని ఏమంటారు? ముద్ర వేస్తారు. మనకు ముద్ర వేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన పేర్లు ఎవరికి తెలియదు. మనకి ఏమి ఇచ్చినారు? ఇప్పుడు ఆధార్ నంబర్లు వచ్చినాయా? ఆధార్ నంబర్ ఎవరికి? ఇప్పుడు 2 పద్మాలు ఉండొచ్చు. మన ఇండియాలో ఎంతమంది ఉంటారు? పద్మ చాలా మంది ఉంటారు. ఝాన్సీ ఎంతోమంది ఉంటారు. సందీప్లు ఎంతోమంది ఉంటారు. వాక్యాలు కొంచెం తక్కువనే ఉంటారులే కదా. కానీ చెప్తున్నా, కానీ ఆధార్ నంబర్ అయితే ఒకటే. ఆధార్ నంబర్ ఈజ్ యూనిక్, అందుకే దాన్ని యూఐడి అంటారు, యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో దోస్ నంబర్స్ ఆర్ ఆల్రెడీ బీన్ గివెన్. చూడండి, ఇక్కడ మనకు ఆధార్ నంబర్లు అంటున్నారు. మరి అమెరికాలో సోషల్ నెట్వర్క్ నంబర్స్ అంటారు. ఈ విధంగా దెర్ ఆర్ ఐడెంటిటీస్ ఆల్రెడీ ట్రిగర్డ్. వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా ఏం చేస్తారు? రేపు ఇప్పుడు బయోమెట్రిక్స్ ఉన్నాయా? మన ముద్రలు తీసుకున్నారా? ఇవన్నీ కూడా రేపు ఎక్కడ మన ఇంటికి కూడా ఎంటర్ కావాలంటే రేపు తాళాలు ఇవన్నీ ఉండవు. తాళాలు ఏవి ఉండవు. ఏం చేయాలి? మనం వెళ్ళి మన చెయ్యి పెట్టాలి, లేకపోతే తంబు పెట్టాలి. ఇప్పుడు కూడా చాలా ఆఫీసెస్లో ఏమున్నాయి? తంబుసే ఉన్నాయి, తెలుసా? యు గో అండ్ పుట్ యువర్ థంబ్, డోర్ ఓపెన్. ఇలా బయోమెట్రిక్స్ వచ్చేస్తున్నాయి. ఆ ముద్ర ఎక్కడైతుంది? ఎక్కడో. అప్పుడు ఏం చేస్తారంట? ఇక్కడనే పెడతారు, లేకపోతే అసలు ఎక్కడొక్క దగ్గర దాన్ని ఇన్సర్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మనం పోతుంటేనే వాళ్ళు ఎక్కడున్నారో మనని తెలుసుకుంటారు. 5G వచ్చిందా? దెర్ ఇస్ అ 5G టెక్నాలజీ. ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి 5G ఫోన్స్? యు నో వాట్ ఈస్ 5G టెక్నాలజీ? యవనస్తులు ఉన్నారు కదా. 5G అంటే ఏంటి? 4G ఇప్పుడు 5G. అందరం ఇప్పుడు టెలిఫోన్, మాకు 5G ఉంది, 5G అంటున్నారు. 5G అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు 5G తోటి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు ముందు ఏముంటుండే? ఈ టవర్స్ ఉంటుండే. ఏది? మన సిగ్నల్ టవర్స్ ఉంటుండే కదా, పెద్ద. 5G వచ్చినాక టవర్స్ అవసరము లేదు. నీ ఫోన్ ఏమవుతుంది? ఒక టవర్ లాగా మారిపోయింది. ద టెక్నాలజీ ఈజ్ దట్ యువర్ ఫోన్ ఇట్ సెల్ఫ్ విల్ స్టార్ట్ ప్రొపగేటింగ్ సిగ్నల్స్. అంటే నీ దాంట్లో ఒక యూనిక్ ఐడి అనేది ఒకటి
క్రియేట్ అయిపోతుంది అనమాట. సో నువ్వు ఎక్కడ మీరు వెళ్తుంటే మీ నెట్వర్క్ మీ ఫోన్ నుంచి ఇది అవుతుంది. అంటే నువ్వు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా కనిపిస్తూనే ఉంటారు. షాపింగ్ చేయండి గూగుల్ మీద, 2 రోజులు బిర్యానీ అని పెట్టండి, 3వ రోజు నువ్వు గూగుల్ తెరవగానే వాడు ఏం చేస్తాడు, బిర్యానీ వస్తుంది తెలుసా. అంటే సిస్టమ్కి ఏమవుతుంది, ఇట్ విల్ నో మీకు ఏమి ఇష్టము, మీరు ఏ విధమైన ఫుడ్ తింటారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఎలాంటి జాగలకు వెళ్తారు, మీరు ఎక్కువ సమయం ఏ విధంగా గడుపుతారు అనేది బాగా తెలిసిపోతుంది. నిన్న నేను ఒక టెక్నాలజీ గురించి చదివినాను. మన వైఫై రౌటర్స్, మరి ఎంతమందికి ఉన్నాయి రౌటర్స్ ఇంట్లో? ఉన్నాయా? ఉన్నాయి కదా. మనము ఏవి జియో తీసుకున్నా లేకపోతే ఎయిర్టెల్ తీసుకున్నా వైఫై తీసుకుంటాం కదా నెట్వర్క్ కోసము. ఆ వైఫై రౌటర్స్ విల్ ప్రెడిక్ట్. ఎందుకు? దాంట్లో మన ఫోన్లు ఎక్కడెక్కడ పోతున్నాయి అంటే, మన ఫోన్లు ఎక్కడుంటే ఫోన్లు సొంతంగా పోవు కదా. ఫోన్ ఎట్లా పోతుంది? మనం పట్టుకొని తిరిగినప్పుడే పోతుంది. అంటే ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ సమయం గడుపుతారు అనేది కూడా మరి వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. ఇలాంటి టెక్నాలజీ ఏం చేస్తుంది, మరి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ముందు. అంటే అంత టెక్నాలజీ ఒక కంప్యూటర్ మీద ఒకరైనా కూర్చొని మన ఆధార్ నంబరు, మన ఫోన్ నంబర్ పెట్టుకున్నాడు అనుకోండి, మనం ఏమి చేస్తున్నా, ఏమి తింటామో, మనం ఏమి ఇష్టాలో, మనం ఎట్లాంటి బట్టలు కొంటామో, మనం ఎక్కడ సమయం గడుపుతామో, ఏ విధంగా పండుకుంటామో చూడండి. ఇలాంటి అన్నీ కూడా ట్రాక్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ట్రాక్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ట్రాక్ అవుతుంటే చూస్తాం మనం. గూగుల్ మెమరీస్ వస్తాయి. ఎంతమందికి ఉన్నాయి గూగుల్లో? సడన్గా లాస్ట్ ఇయర్ సేమ్ టైం మీరు అక్కడ ఉన్నారు అని 4 ఫోటోలు మనం తీసుకుని అన్నీ కూడా ఒకటేసారి వస్తాయి. అరే, ఫోన్కి తెలుసు మన మెమరీస్, మనం మర్చిపోతాం. అయ్యో, ఎవరికి తెలుసు? హ్యావ్ ఎవర్ వండర్డ్ ద టెక్నాలజీ బిహైండ్? ఏ విధంగా మనం ట్రాక్ చేస్తున్నాయి చూడండి. దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అంటే ఏంటి? మనకు స్వతంత్రం అనేది ఇంకా లేదు. అవర్ ఇండిపెండెన్స్ ఈజ్ గాన్. స్వతంత్రం అనేది లేదు. అందుకే ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్ లేని వారు ధన్యులు. ఎవరెవరి దగ్గర లేవు స్మార్ట్ ఫోన్స్? మీరు చాలా ధన్యులు, చాలా ధన్యులు. ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నాయంటే మనము పట్టబడినట్లే. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇట్లా కూడా కాదు బాబు అని ఇప్పుడు ఇంటింటికి వస్తున్నారు. ఎవరు? ప్రభుత్వం వాళ్ళు వస్తున్నారు. ద గవర్నమెంట్ పీపుల్ ఆర్ కమింగ్. ఏమని? నువ్వు ఏమి చేస్తావు, నీకు ఎంతమంది పిల్లలు, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, నువ్వు ఏమి కులము, నువ్వు ఏ భాష మాట్లాడతావు అని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంటింటికి. తప్పించుకోవడానికి వీలు లేదు. కోవిడ్ తోటి స్టార్ట్ అయింది. ఏంటి? అందరినీ డీటెయిల్స్ వచ్చేసేయాలి. బయటికి పోవాలంటే కూడా ఏం కావాలి మనము? కోవిడ్ అనేది ఒక ఐడెంటిటీ అనేది కూడా క్రియేట్ చేసినారు. ఈ విధంగా ఎందుకు ఆధార్ కార్డులు మరి ఇండియాలో ఉంటాయి, కానీ కోవిడ్ ఎక్కడ ఉంటుంది? ప్రపంచం అంతా కూడా రికార్డ్ అయిన డేటా అది. సీ హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటే మనం ఇంకను ఏం చేస్తున్నాము, మరి ఏం కావాలి? మనము అలర్ట్గా ఉండాలి. వీ హ్యావ్ టు బి అలర్ట్. ద టైమ్స్ ఆర్ నియరింగ్. రేపు ఏమవుతుందో అంటుంటాడు. బైబిల్లో ఎన్నో విధాలుగా మరి రాయబడి ఉన్నది. ఇప్పుడు డానియల్ 7th వీక్ అంటారు. ఇది ఎవరికైనా మరి డానియల్ గ్రంథంలో మరి 7వ వారం అంటారు. అవునా? చదివండి ఎక్కడన్నా. 70th వీక్, సారీ 70th వీక్ అంటారు. ప్రవచనాలు ఎంతమందికి తెలుసు? 70th వీక్ గురించి ఎంతమంది చదివినారు? 70వ ఏమంటుందని వారము అని ఉంటుంది 70th వీక్. ఒకటి గమనించాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాయి క్రియేషన్ నుంచి ఇప్పటిదాకా? ఎంతమంది తెలుసు? 6000 years. ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. ఇప్పుడు ఏది మొదలైంది? ఇప్పుడు 7th మిలేనియం. అంటే 7th మిలేనియం ఏంటి? మనం దేవునితోటి గడుపుతాం. ఆరో దాంట్లో ఉన్నాం. ఒకటి గమనించాల. సృష్టి ఎన్ని రోజులైంది? 6 రోజులు. 7వ రోజు ఏంటి? విశ్రాంతి.
ఆయన సన్నిధానంలో ఒక రోజు ఎన్ని సంవత్సరాలకు 1000 సంవత్సరాలు. దేవుడు ఏ మాట మనకు వాక్యంతో చెప్పినా అదేంటి, దానికి ఒక అర్థము ఉంది. ఆ విధంగానే ఇప్పుడు ఏమవుతుంది, 6000 సంవత్సరాలలో మరి మానవుడు ఏం చేస్తున్నాడు, కృషించి అది ఇది జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆయనతోటి మనము 7వ దినంలో ప్రవేశించాలి, విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలి. ఆ విశ్రాంతి ఏంటి, ఇక్కడ ఉందా, ఏంటది 1000 ఉందా అక్కడ, మరి 20వ అధ్యాయంలో ఉంటుంది ప్రకటన గ్రంథము. 1000 సంవత్సరాల పరిపాలన ఏంటి మరి, దట్ ఈస్ ద 7th డే ఆర్ 70th వీక్ ఆఫ్ డానియల్ అంటారు. ఏంటది, 70వ వారమా డానియల్ది విశ్రాంతి మరి రోజులు అంటారు. సో దీస్ ఆర్ సమ్ అంటే హింట్స్ ఇస్తున్నాం మన వాక్యం చదువుతున్నప్పుడు, ఏ విధంగా ధ్యానిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఎస్పెషల్లీ మనము చదువుకున్న వాళ్ళమైనాము, వి ఆల్ ఆర్ యంగ్ పీపుల్ హూ ఆర్ రీడింగ్ ద బైబిల్. సో యూ షుడ్ అండర్స్టాండ్, మెడిటేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 1000 సంవత్సరం తర్వాత ఏమవుతుంది మరి, ద గ్రేట్ వైట్ థ్రోన్ అంటే జడ్జ్మెంట్ అక్కడ జరుగుతుంది. ఇక అది ఆ తర్వాత అక్కడ ఉంటుంది, ఆ 20 అధ్యాయంలో చివరికి ఉంటుంది. మరి 21, 22 అధ్యాయాలు మరి నిత్యత్వంలోనికి మనను తీసుకువెళ్తుంది, నిత్యత్వంలోకి వెళ్తుంది. ఇక్కడ నేను పెట్టినాను రెవల్యూషన్ మేడ్ సింపుల్ కానీ ఒక మ్యాప్ వేసినాను. ఇక్కడ ఏముంటుందంటే మరి చాప్టర్ వైజ్ ఉంటుంది. మరి మొదటి 2, 3 మరి ఏముంటుంది, మరి సంఘాలకు రాసిన దాని విషయం లెటర్స్ ఆఫ్ ది చర్చెస్ అని ఉంటుంది. మరి 4వ అధ్యాయంలో దేవుని సింహాసనం గురించి విజన్ ఆఫ్, ఆయన అక్కడ ఏం చూస్తాడు, అక్కడ యోహాను సరే ప్రకటన గ్రంథం చదివినా అని చెప్పినారుగా. మరి 4వ అధ్యాయంలో దేవుని సింహాసనము అతనికి కనిపిస్తుంది. ఆయన ఏం చూస్తున్నాడు అక్కడ, దేవుని సింహాసనంని చూస్తున్నాడు. 5వ అధ్యాయంలో మరి 7 సీల్స్ అనేది ముద్ర, 7 ముద్ర అనేది మొదటిగా, అది ఆయనకు వస్తాంలేండి, దట్ ఐ విల్ కమ్ బ్యాక్ లేటర్. కానీ విల్ గో త్రూ ద ట్రిబులేషన్, కొంచెం చూద్దాం. శ్రమకాలము ఎంతమందికి ఉండాలి ఇక్కడ శ్రమకాలం చూడడానికి? శ్రమకాలం ఎవరెవరికి ఉంది చూడాలని లేదా? మరి పాపం లేని వారు ఎవరు ఉన్నారు ఇప్పుడు? పాపము లేదు, మేము పాపాలు చేస్తలేము అంటే శ్రమకాలము చూడము. మరి పాపం లేదు అంటే మరి అందరం ఉంది అని మనం ఒప్పుకుంటే అందరం ఏం చేస్తున్నాము, శ్రమకాలం కోసము సిద్ధమవుతున్నాం. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ గెటింగ్ రెడీ? ఒకటి గమనించాలి ఏంటంటే, ఈ శరీరము ఏమై ఉంది, ఈ శరీరము పాపముకి అంటే దిస్ ఇస్ ఏమైపోయింది, ఆకర్షింపబడి అట్రాక్టెడ్ టు సిన్. దిస్ బాడీ ఈజ్ అట్రాక్టెడ్ టు సిన్. కానీ మనము క్రైస్తత్వం అనేది, నిజమైన క్రైస్తత్వం అనేది ఈ శరీరంలోనే మనము జీవించాలి. వీ హ్యావ్ టు లివ్ యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఇన్ దిస్ బాడీ. అంటే ప్రతి ఒక్కసారి మనం సాక్షులుగా జీవించాలి, అదొక నేర్చుకోండి. ఈ దేహంలోనే మనము క్రైస్తవునిగా జీవిస్తున్నప్పుడు క్రీస్తుల విశ్వాసముతోటి జీవించాలి. ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన ఉన్నాడు, ఆయననే నన్ను ఏం చేస్తాడు, నడిపిస్తాడన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. సో దీస్ ఆర్ 2 important things. As a Christian, you have to live in this body, and as a Christian living in this body, you have to live by faith in Christ. These are very important. ఇవి లేకపోతే మనము we will lose అని మనం చూస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఎవరు ట్రంప్ని హెల్ప్ చేస్తున్నారు బాగా? ఎలాన్ మస్క్. ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఎలాన్ మస్క్. అవునా? ఆయన ఎవరు? ఆయన ఒక యూదుడే, బ్యాక్గ్రౌండ్ యూదుడు, వాళ్ళ తల్లి యూదురాలే. కానీ ఆయన ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు.
ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఆయన ఏం చేస్తాడు? ఆయన మెయిన్ బిజినెస్ ఏంటి ఇప్పుడు? ముందు వాహనాలు చేస్తుండే, ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేస్తుండే, అవన్నీ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏంటి ఆయన చేసేది? శాటిలైట్స్. ఆయన ఏం చేస్తున్నాడు? శాటిలైట్స్ ఇది చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? మన టెలికామ్, జియో, ఎయిర్టెల్, ఇంకేమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి కదా. ఎలోన్ మస్క్ ఆల్సో ఇస్ కమింగ్ విత్ ఏ ప్లాన్. మనకు నెట్వర్క్ ఇవ్వడానికి అతను కూడా సిద్ధపడుతున్నాడు. స్టార్ లింక్ అనేది అందరూ దానికి కనెక్ట్ అవుతాయి. స్లోలీ అతను ప్రపంచాన్ని అతను పరిపాలించబోతున్నట్టు అని గమనిస్తున్నాడు. మరి అతని విషయం, మరి ఆయననేనా అంత్యక్రీస్తు? స్లోలీ హీఈస్ గెయినింగ్ పాపులారిటీ, హీఈస్ గెయినింగ్ పవర్. ఆయన నిన్నటిదాకా ఎవరిని గెలిపించినాడు? ట్రంప్ని గెలిపించినాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? హీ హాజ్ ఎంటర్డ్ యూరప్. ఆయన ఇటలీలో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎక్కడ? ఇటలీలో. ఇప్పుడు ఇటలీలో కూడా మరి అక్కడ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని గెలిపించడానికి ఇప్పుడు హీఈస్ హెల్పింగ్ ది ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్. వావ్, ఇది ఈరోజు కబురు. అంటే స్లోలీ దెర్ ఇస్ ఎ పర్సన్ హూ ఇస్ స్లోలీ ఎమర్జింగ్. ఆయన ఏమవుతున్నాడు? ఇప్పుడు ఎమర్జ్ అవుతున్నాడు. మరి అతనేనా అంత్యక్రీస్తు? నాకు తెలియదు, కానీ సూచనలు అయితే ఉన్నాయి. పవర్ ఉంది, డబ్బు ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. మరి అందరు అతని గురించి ఆయనను రెస్పెక్ట్ చేస్తారు. ఈజ్ అ టెక్నాలజిస్ట్ కదా, ఈజ్ అ టెక్నాలజిస్ట్ బాగా. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, మరి ఈ సాటిలైట్ నెట్వర్కింగ్ అయినా, ఇవన్నీ కూడా అతనే హీఈస్ కమాండింగ్, ఈ కమాండ్స్. మరి అతనికి చాలా ఈజీ రేపు అధికారంలోకి రావడానికి. ఇంకోటి ఏంటి? ఇక్కడ ఆయన అక్కడ సిద్ధంగా అవుతున్నాడు. ఆయన హీఈస్ బికమింగ్ పవర్ఫుల్, ఫేమస్. ఆయన ఆ విధంగా ప్రసిద్ధి చెందుతుండగా యుద్ధం ఏమవుతుంది? ఇక్కడ తీవ్రతలో ఎక్కువ అవుతుంది. నా ఇజ్రాయెల్ ఇస్ ఆన్ ద బ్యాక్ ఫుట్. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉట్టి గాజాని ఉన్నప్పుడు వాళ్ళకు చాలా మరి దేవర్ విన్నింగ్. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఒకటేసారి 4 దిక్కుల నుంచి వాళ్ళ మీదకి బాంబింగ్ అవుతుంది. ఒక సైడ్ నుంచి ఎవరు? హెజ్బొల్లా వాళ్ళు, ఒక సైడ్ నుంచి ఈమెన్ నుంచి హౌతీస్ వాళ్ళు, ఒక సైడ్ నుంచి ఇస్లామిక్ వాళ్ళు జిహాద్ వాళ్ళు ఉన్నారు. దే ఆర్ సో మెనీ పీపుల్ అటాకింగ్ ఒకటేసారి. దే ఆర్ అనేబుల్ టు. మరి ఇలాంటి పరిస్థితులు ఏమవుతుంది? మరి అంత్యక్రీస్తు ఏం కావాలా? రావాలా? వచ్చి ఏం చేయాలా? ఆయన ఒక అందరికీ తెలిసిన వాడు, అందరికీ మంచిగా ఉన్నవాడు ఏం చేయాలి? ఇప్పుడు ముందుకు వచ్చి సమాధానపరచాలా. ఏం చేయాలా? సమాధానపరచాలంటే ఏం కావాలా? ఆయన ఏం కావాలా? ఆయన మరి ఆ స్థాయికి మరి ఆయన రాకముందు ఏం కావాలా? సంఘము ఎత్తబడాలి. Before the Antichrist is revealed, the church has to be raptured. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ పుటిన్ తోటి, అంటే రష్యా యుక్రెయిన్ వార్, ఇక్కడ ఏమో వీళ్ళ యుద్ధాలు, ఇస్లామిక్ నేషన్స్ ఏమైపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు కాన్ఫరెన్స్ జరుగుతుంది, లాస్ట్ 4-5 days నుంచి కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఇస్లామిక్ కౌన్సిల్. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? టర్కీ కూడా ఏం చేస్తుంది? కంప్లీట్గా టర్కీ అంటే బైబిల్ ఏముంది? టర్కీ వాళ్ళ ఏంటి? పర్షియా. ఏంటి? ఇరాన్ ఇస్ పర్షియా. టర్కీ అనేది ఏంటి మరి దేశం? వాట్ ఈస్ ద ఓల్డర్ నేమ్ ఆఫ్ టర్కీ? ఐ జస్ట్ మిస్ మై మైండ్. సరే, వాళ్ళు ఏం చేసినారు? స్టేట్మెంట్ ఇచ్చేసినారు. ఏంటి? ఇజ్రాయెల్ తోటి ఇంకా మేము ఏ విధమైన సంబంధం. తుబాల్ ఇంకా ఉన్నాయి, అంటే ఆ పాత పిల్ల, కానీ ఆ ప్రాంతము బిబ్లికల్ నేమ్.
ఉంటుంది, దాంట్లో ఉంటుంది. తుబాల్ అని ఉంటుంది, టర్కీ అనే ఉంటుంది, తుబాల్ అని ఉంటుంది, చూద్దాంలేండి. సరే, ఇప్పుడు వాళ్ళు కూడా సిద్ధమైపోయినారు. అంటే మిడిల్ ఈస్ట్లో ఏమైపోతుంది, అందరూ సిద్ధమైపోయినారు ఇజ్రాయెల్కి ఇది కావడం అని. ఎంతమంది ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేస్తున్నారు? దిస్ హ్యాస్ టు బికమ్ ఏ ప్రేయర్ పాయింట్. ఎందుకు? యెరూషలేముకు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంటే దేవుడు మనను దీవిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ ఆల్ దోస్ హు ప్రే ఫర్ జెరూసలేం. యెరూషలేం కోసము ప్రార్థించిన వారందరూ కూడా దేవుడు దీవించుతాడు. ఆలోచించాడు. సో ప్లీజ్ ప్రే. యెరూషలేంకి కావాల్సిన క్షేమము, భద్రత విషయంలో, వాళ్ళ రక్షణ విషయంలో వాళ్ళు రక్షింపబడాలా. ఇవన్నీ కూడా జరుగుతాయని మనం చూస్తున్నాం. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన ఎవరైనా యాంటిక్రైస్ట్ ఆయననో మరి, బట్ హీ ఈస్ ద ఇప్పుడైతే మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్ టు బికమ్ ది యాంటిక్రైస్ట్. మరి అతనే అని మనం కావచ్చు కాకపోవచ్చు, కానీ ఇప్పటికైతే చూస్తే అందరిలో ప్రసిద్ధి చెందిన, అందరిలో రెస్పెక్టెడ్ అయిన, మరి అందరిలో మరి అతను అధికారముతోటి ఉన్నవాడు మరి ఇలాన్ మస్క్ అన్నట్టు మనం చూస్తున్నాం. కానీ తెలీదు, బట్ వీఆర్, మనకేంటి ఒక ధన్యత ఏంటి, మనం ఈ చివరి రోజులలో మనము ఉన్నాం. ఈయన మరి అదే ఎవరైనా కానీ ఏమవుతుంది, ఇస్రాయెల్ దేశం మీదకి ఇవన్నీ కూడా దేశాలు తిరిగి వచ్చినప్పుడు, దాని మీదకి యుద్ధం ఎక్కువ జరిగినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, సంఘం మనం ఏమైనామో మనము దేవుని దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడ శ్రమకాలం మొదలైనప్పుడు ఇస్రాయెల్ మీదకి దాడి ఇంకాను ఎక్కువ జరుగుతుంది. మొదలైంది, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదేమో తీవ్రతలో అయిపోతుంటుంది. తీవ్రతలో వెన్ ఇట్ బికమ్స్ మోర్ ఇంటెన్సిఫైడ్, ద వార్ intensifies, what will happen? This man will come and bring peace. ఈయన వచ్చి ఏం చేస్తాడు, యాంటిక్రీస్తు సమాధానపరుస్తాడు, అందరినీ సమాధానపరుస్తాడు. అందరినీ సమాధానపరిచి ఏం చేస్తాడు చూద్దాం. అక్కడ ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. ఇది మొదటి 3.5 సంవత్సరాలలో జరిగే సంఘటనలు ఇవి. రెవల్యూషన్ 6:1-2. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్ల గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండను. విల్లు అంటే ఏంటి? విల్ somebody read that in English please? A white horse. A crown was given to him. అంటే ఏంటి? అధికారంలో ఉన్నవాడు. Somebody who has power. Somebody who has power. మొన్న ఇంకోటి కూడా జరిగింది, ప్రసిద్ధి చెందినాడంటే, ఇలాన్ మస్క్ ప్రసిద్ధి చెందినాడంటే ఏమైంది మొన్న? సునీత విలియమ్స్ ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా విన్నారా పేరు? హూ ఇస్ సునీత విలియమ్స్? మాకెందుకు ఇవన్నీ. ఓరు సునీత విలియమ్స్. ఆమె ఏమైంది? అమెరికన్ ఆస్ట్రోనాట్ కదా. ఆమె ఏమైంది? స్పేస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులకు వెళ్ళినారు అక్కడికి? కొన్ని రోజులకు వెళ్ళినారు. అక్కడ వాళ్ళు రీసెర్చ్కి వెళ్ళినారు. వాళ్ళు పోయినాక ఏమైపోయింది, అక్కడ వాళ్ళ స్పేస్ షిప్ ఏమైపోయింది? మాల్ ఫంక్షన్ అయిపోయింది, అది ఖరాబ్ అయిపోయినందుకు ఏమైనారు? వాళ్ళు అక్కడనే ఉండిపోయినారు. వాళ్ళు ఇప్పుడు స్పేస్లో ఉన్నారు. ఆ కొన్ని రోజుల కోసం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 11 నెలలు అక్కడ ఉండవలసింది. ఇప్పుడు వాళ్ళని తీసుకొని రావడానికి ఇంకొక స్పేస్ షిప్ పోవాలా. అది ఎవరు స్పేస్ షిప్ ఇప్పుడు పోతుంది? స్టార్ లైనర్. ఎవరు పంపిస్తున్నారు? ఇలాన్ మస్క్ పంపిస్తున్నాడు. చూడండి,
ఎలక్ట్రిక్ కార్స్ అని మనం ఎవరు అవి కూడా సిద్ధంగా ఫస్ట్ ఎవరు పాయినియర్స్ అవి ఇలాన్ మస్క్ వాళ్ళ కంపెనీ టెస్లా కార్స్. చూడండి టెస్లా కార్స్ అనేది మరి డ్రైవర్ లేని కార్లు. ఝాన్సీ అటు ఇటు చూడకుండా నడుచుకుంటూ పోతుంది కదా రోడ్డు మీద, పోయినప్పుడు ఆ కారు వచ్చింది అనుకోండి అదే ఆగిపోతుంది. ఝాన్సీ దాటగానే మళ్ళీ ముందుకు అలాంటి పార్కింగ్ చేసుకుంటుంది, రివర్స్ తీసుకుంటుంది అంతా. ఇప్పుడు నా కారు కూడా చూస్తే ఏంటంటే పక్కలో వచ్చినా నిలబడినా కీ కొడుతుంటుంది. ఇట్ విల్ కీప్ షోయింగ్. అంటే టెక్నాలజీ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు కీ కూడా అవసరం లేదు, బటన్తో అన్నీ స్టార్ట్ అయిపోతాయి కొన్ని. అలాంటి కార్లు మనం చూస్తున్నాం. అవన్నిటికీ ఎవరు ఇలాన్ మస్క్ వాళ్ళ కంపెనీ తయారు చేస్తారు. ఇప్పుడు వాళ్ళది ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ స్పేస్ షిప్ పంపిస్తున్నారు. ఎవరిని, సునీతా విలియమ్స్ని, ఇంకా అతన్ని ఇంకో వాన్స్ అని ఆయనని తీసుకుని రావడానికి. మరి అతను అంటే ఈయన అంత ప్రసిద్ధి చెందినాడు. అంటే అతనికి అంతా ఇప్పుడు మెల్లగమవుతుంది అధికారం అనేది అతని చేతిలో, పవర్. హీస్ గోయింగ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్. అలాంటి పవర్ ఆయనకు ఉంది. మరి అతను ఏం చేస్తాడు అది అంటున్నాడు. తెల్ల గుర్రం అంటే తెల్లని గుర్రం అంటే దేనికి ఉదాహరణ అది పీస్, సమాధానము కోసం ఆయనకు అధికారం ఉంది, మరి అతని దగ్గర శక్తి ఉంది. అని ఏం చేస్తున్నాడు, బయలుదేరాను అంటున్నాడు. అంటే అందరినీ సమాధానపరచడానికి సిద్ధమవుతున్నట్టు మనం చూస్తున్నాం. అదనమాట. మరి మీరు ఈ వాక్యం చదివినప్పుడు ఏమనిపించింది నీకు? వాక్యం ఏది గుర్రం ఎందుకు వస్తుంది అనుకున్నావా? రైట్, అంతే కదా. ఇవన్నీ కూడా మనం చూస్తుండాలి. ఇవి డీటెయిల్గా పోదాం అంటే ఆయన చూపిస్తున్నాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షో యూ ఫ్యూ పాయింట్స్. అంటే ఇలాంటివి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తున్నాం మనము, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, తీవ్రతలో ఇంకెక్కువ అవుతూ మరి 6వ ముద్రకు వెళ్ళే లోపల సోలార్ డిస్టర్బెన్సెస్ కూడా అవుతాయి. సోలార్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటి? నక్షత్రాలలో కదిలింపు జరుగుతాయి, గ్రహాలలో కదిలింపు జరుగుతాయి. కువైట్లో స్నో పడ్డది మొన్న, తెలుసా? అవునా? ఎక్కడ? ఎడారిలో ఐస్ పడ్డది. నెవర్ కెన్ వి ఇమాజిన్. అక్కడ ఐస్ పడడం ఏంటి అంటే అంటే ఏంటి? నక్షత్రాలు కదిలింప పడుతున్నాయి. దేర్ ఇస్ సంథింగ్, కాస్మిక్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఏమవుతుంది, అప్పుడు సీజన్స్ చేంజ్ అయిపోతాయి. కొందరు ఇప్పటికీ అంటున్నారు ఏంటి, ఆఫ్రికన్ కాంటినెంట్ సగంలో క్రాక్ అవుతుంది అంటున్నారు. అది క్రాక్ ఏమైపోతుందంటే వచ్చి ఇండియాకి, ఇటు ఏషియాకి అటాచ్ అయిపోతుంది. అంటే క్రాక్ కావచ్చు. క్రాక్ అయినప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే హైదరాబాదు కాశ్మీర్ తయారవుతుంది. హైదరాబాద్ ఏమవుతుంది, ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, స్నో పడుతుంది. అప్పుడు అందరు యాపిల్స్ అప్పుడు ఇక్కడ బియ్యము, మిరపకాయలు పండించారు. ఏం పండిస్తారు అప్పుడు? యాపిల్స్ పండిస్తారు కదా. అంటే మీరు అందరు ఇక్కడనే ఉంటారనమాట. అప్పుడు రైట్, విల్ ఆల్ బీ హియర్. అప్పుడు యాపిల్స్ మనం మన చెట్లు, మన తోటలో యాపిల్ పండించుకొని మనం తిందాము అంటే శ్రమకాలంలో ఉట్టి యాపిలే తింటాం, ఇంకేం తిన్నాం. ఇంకా అవ్వ కూడా అప్పుడు అదే ఒక పండు తిన్నది. ఆమె తిన్నందుకు ఆ పండు అక్కడి నుంచి మొదలైంది మన కథ. ఇప్పటికీ మనం అందుకే బాధపడుతున్నాం. మరి అదే యాపిల్ కోసం ఇంకా వేచి అంటే సీజన్స్ విల్ చేంజ్. కాస్మిక్ చేంజెస్ అంటే ఏంటి? సీజన్స్ విల్ చేంజ్. వర్షాకాలం ఇప్పుడు మనం అనుకుంటాం, కానీ సూజన్ వెళ్ళిన ప్రాంతం ఐర్లాండ్ 10:30కు సూర్యుడు హస్తమిస్తాడు. ఎప్పుడు? రాత్రి 10:30కు సమ్మర్లో, అవునా? 10:30 ద సన్సెట్స్. 10:30 దాకా వెలుగుంటుంది అక్కడ. మరి ఎప్పుడు పండుకుంటారు? మరి సూర్యుడు ఎప్పుడు ఏమంటారు ఉదయిస్తాడు? 3:30కు. మన ఇక్కడ పొద్దున్న లేసి 7 గంటలకు. 3:30కు లేస్తారా మీరు?
అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో సమయము వేరే. ఇంకా ఆ సమయంలో అన్నీ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. మనం చూస్తున్నాం సడన్గా కాలము లేని కాలంలో మనకు వేరే వేరే వాతావరణంలో చూస్తున్నాం. సడన్గా వేడి చూస్తాం, సడన్గా చలి చూస్తున్నాం. ఎప్పుడు లేని పరిస్థితులు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ యుగంలో చూస్తున్నాం. సీజన్స్ ఆర్ చేంజింగ్. దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ది ఎండ్ డేస్. ఏంటి ఇవన్నీ సూచనలు. దేవుని రాకడకు లోకం కూడా, భూమి కూడా సిద్ధపడుతుంది అని మనం చూస్తున్నాం. అందుకే ఇవన్నీ కూడా మనము ధ్యానిస్తుంటాం. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ముందే రాసి ఉంచినాడు. ఇవి 3.5 సంవత్సరాలలో ఆ విధంగా జరిగినాక 7 సంవత్సరాల మధ్య పాయింట్ అంటే 3.5 సంవత్సరాల తర్వాత అబామినేషన్ ఆఫ్ డెసలేషన్ అంటారు. అబామినేషన్ ఆఫ్ డెసలేషన్ అంటే దాన్ని ఏమంటారు? మత్తయి సువార్త 24:15 ఉంటుంది. అప్పుడు యాంతిక్రీస్తు అప్పటిదాకా మరి ఇస్రాయల్ తోటి ఇంకా వేరే దేశాలతోటి ఒక వాట్ ఈస్ ఇట్ కాల్, పీస్ ట్రీటీ అంటే ఏంటి, సమాధాన ఒప్పందము చేస్తాడు. ఆ సమాధాన ఒప్పందము చేసి 3వ మందిరము కూడా ఏమవుతుంది, స్థాపించబడుతుంది. 3వసారి ద టెంపుల్ విల్ బి బిల్ట్. అప్పుడు దాకా మళ్ళీ ఏం చేస్తారు, అక్కడ మళ్ళీ యూదులు అక్కడ కూడి మరి దేవునిని స్తుతించడము, దేవునికి బలులు అవన్నీ కూడా అర్పించడము, అవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళు చేస్తారు. అప్పుడు అని ఏం చేస్తాడు, నేనే దేవుణ్ణి, మీరు నన్నే పూజించాలని ఏం చేస్తాడు, కూర్చుంటాడు ఆ మందిరంలో. హీ విల్ సిట్ ఇన్ ద టెంపుల్. అప్పుడు దట్ ఈస్ అబామినేషన్ ఆఫ్ డెసలేషన్. ఇక తర్వాత ఇక యాంటిక్రైస్ట్ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ గాడ్, రైట్? ఆయన నేనే దేవుని అని చెప్పి అందరు అతన్ని పూజించమని చెప్తాడు. ఇక నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం చేయాలి, నువ్వు పూజించాలి. పూజించకపోతే ఏం చేస్తాడు, నిన్ను ఏం చేస్తాడు? ఇంతకుముందు చదివినాం కదా 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ఏమంటే, రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. 24 Revelation 20th chapter 4th verse. Those to whom the authority to judge was committed. Also I saw the souls of those who had been beheaded for the testimony of Jesus. Those who were beheaded for the testimony of Jesus. Beheaded. తలలు నరకబడతాయి. క్రీస్తు కోసం సాక్షులుగా జీవిస్తే ఏం చేస్తారు, తలలు నరికేస్తారు. తెలుగులో ఏమంటున్నాడు దాన్ని, ఆ పదాన్ని? వాక్యము నిమిత్తమును శిరఛేదనం అంటే శిరఛేదనం అంటే ఇట్ విల్ బి పార్టెడ్, బిహెడ్ అయిపోతారు. చూడండి అప్పుడు అందుకే అప్పుడు ఏం చేస్తాం మనము, మామూలు ఇట్లా కోసారు, మరణం అంత ఈజీగా రాదు. ఏం చేస్తాడంట, నేను చెప్పిన ఒకరికి, ఎంతమంది పెన్సిల్ చెక్కిరమ్మా? పెన్సిల్ చెక్కినావు శిరీష? శామి కోసం పెన్సిల్ చెక్తాం కదా, షార్ప్ చేసిన బ్లేడ్ తోటి చేసినావా? ఏం చేస్తారు, యేసు ప్రభు దేవుడు కాదు చెప్పు అంటారు. మనం ఏమంటాం, చెప్పను అంటాడు. ఇట్లా పట్టుకుంటాడు, కత్తి తీసి మెల్లగా చెక్తాడు. ఏం చేస్తావు అప్పుడు? ఏం చేస్తావు? చెక్కుకో అంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు నువ్వు? ఏం చేస్తావు? ఇంకోటి మరి ఏమంటారు, ఆ ముద్ర వేసుకోవాలంటారు. ఏంటి ముద్ర వేసుకోమంటారు? 666 ఉంటుందో మరి ఏముంటుందో అంటే అలాంటి 3 6 ముద్ర వేసుకోమంటారు. ముద్ర వేసుకోకపోతే ఏం కాదు, నీకు ఎక్కడికి నీకు ఎంట్రీ ఉండదు. నీకు రేషన్ దొరకదు, మందులు దొరకవు, నీకు బట్టలు దొరకవు, డబ్బులు దొరకవు. ఎక్కడ పోతావు నువ్వు? ముద్ర వేసుకోవాల్సిందే. ముద్ర వేసుకుంటే పరలోకంలో నీకు ప్రవేశము లేదు. కానీ ఇంట్లో యాపిల్ పండు పండించుకొని తింటావు, అదొక్కటి తింటాం. ఆలోచించండి, చాలా ఘోరమైన రోజులు
రాబోతుంది. అప్పుడేంటి మన దగ్గర ఉన్న రైట్ గవర్నమెంట్ కూడా ఇప్పటికీ మైనారిటీస్ అంటే సహించదు. కానీ మనము ఏ విధంగా జీవిస్తున్నాం అంటే అప్పుడు ఏం చేస్తాం, సరే మనమేమో సరే ఏమైనా కానీ అంటాం. అప్పుడు ఏం చేస్తారు, నువ్వు యేసు ప్రభు నీ దేవుడు కాదు అని చెప్పకపోతే స్టీవెన్ని నా ముందు ఉల్టా లటకాయిస్తారు. ఏం చేస్తారు, స్టీవెన్ని నా ముందు ఏం చేస్తారు, లటకాయించి వాడిని కొడుతుంటే నేను ఏమనాలి, అప్పుడు ఏమనాలి, నేను వాట్ షుడ్ ఐ సే? మనము ఏ విధంగా అయినా ఓడిపోవాలనే ప్రయత్నము సాతానుడు చేస్తాడు. Satan will go all out to make us lose. He will torture, he will inflict pain, he will ensure that we accept him as God. ఆ రోజుల కోసం ఉందామా? ఎందుకు బాబు, వెళ్ళిపోదాము, అవునా? ఇప్పుడైనా కష్టమైనా పర్లే, ఇప్పుడు నష్టమైనా పర్లే, ఇప్పుడు ఏ విధమైన బాధ ఉన్నా పర్లే, కానీ ఆ రోజులకు మనము ఉండొద్దు. సిద్ధపడండి. అలాంటి ఘోరమైన రోజులు రాబోతున్నాయి. టెరిబుల్ ఫర్ క్రిస్టియన్స్. ఒకవైపు ఒప్పుకుంటే పరలోకం, మనకు తెలుసు పరలోక రాజ్యంలో మనకు ప్రవేశమే లేదు అని. ఒప్పుకోకపోతే ఏంటి, ఇక్కడ బాధలు, వేదనలు. ఏం చేద్దాం, ఊరేసుకుని చేద్దామా? ఇంకా అదే ఉంటుంది తీర్పు. ఏం చేస్తాము, అటు వాళ్ళని చంపాలి, లేదా మనము ఊరేసుకుంటే నీకు ప్రవేశం ఉందా మరి పరలోక రాజ్యంలో? లేదు. మన ప్రాణం మనం తీసుకోవడానికి మనకు అర్హత, అధికారము లేదు. యు కెనాట్ ఈవెన్ కమిట్ సూసైడ్. సో గెట్ రెడీ టు లీవ్ బై ద ఫస్ట్ బస్. ఇంకెంతో చూస్తాం మనము, వీ విల్ సీ. అంటే ఇది ఐడియా కోసం నేను ఇచ్చినాను, కానీ ఎంతో మనం ఇంకా దాన్ని ధ్యానించాలి. అంటే మనము అక్కడ నుంచి వద్దాం, చదువుకుంటూ వాక్యము వర్స్ బై వర్స్ చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది. అప్పుడు సిద్ధమవుతామేమో, చూద్దాం దేవుని కోసం. అందుకే మరి ఇప్పుడే నువ్వు నీ బహుమానాలు సంపాదించుకుంటున్నావా? ఇప్పుడే నువ్వు దేవుని కోసం జీవిస్తూ నీ జీవితాన్ని నువ్వు స్థిరపెట్టుకుంటున్నావా? ఎదురు చూచు వారిలో నీ పేరు స్థాపించుకున్నావా? హ్యావ్ యూ ఎస్టాబ్లిష్ యువర్ నేమ్ ఇన్ దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి లిఫ్టెడ్ అండ్ ర్యాప్చర్డ్? ఆలోచించుకోండి. లేకపోతే సరిచేసుకోండి, దయచేసి సరిచేసుకుందాం. అదర్వైజ్ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ వెరీ టఫ్ టైం చెప్తున్నాను. ఎంతోమంది ఇప్పటికీ ఎంతోమంది గాయమైపోతున్నారు. చైనాలో ఎంతోమంది క్రైస్తవులను ఏం చేస్తున్నారు, వాళ్ళు డిసపియరింగ్, కనిపించకుండా పోతున్నారు క్రైస్తవులు. మన దగ్గర కూడా అలాంటి రోజులు రాబోతున్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే సిద్ధంగా ఉంటూ మన ప్రియుల కోసము, మన కుటుంబాల కోసము, మన స్నేహితుల కోసము, మనం ప్రేమించిన వారందరి కోసం మనం ఏం చేయాలా? సాక్షులుగా జీవించాలి. ఏమన్నా కానీ నేను దేవుని సన్నిధానానికి వెళ్తా, దేవుణ్ణే వెంబడిస్తా, నేను రాజీ పడను, నేను పాపం చేయను. అందుకే దేవుడు మంచి ఒక మాట అన్నాడు, నీ ప్రాణం ఇక్కడ పోగొట్టుకున్నా నువ్వు నిత్యత్వంలో ఏం చేస్తున్నావు? నీ ప్రాణంను నువ్వు కాపాడుకుంటావు. మనం ఇక్కడ మన ప్రాణం కాపాడుకుంటూ ఇక్కడ సుఖాలను అనుభవిస్తే ఎల్లప్పటికీ ఏం చేస్తాం? మనము నరకంలో బాధపడతాం. So let us spend some more time later